తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హైదరాబాద్ లో మరోసారి 50% లోపే పోలింగ్ జరిగింది. దీంతో ఎక్కువ మంది సీమాంధ్ర ఓటర్లు ఏపీకి వెళ్లడమే కారణంగా చెబుతున్నారు. కానీ కానే కాదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు గాని అంతకుముందు 2019 నాటి పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కాస్త పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితుల్ని విశ్లేషిస్తే ఓటర్ జాబితాలో అక్రమాలతో పాటు పాతబస్తీ నియోజకవర్గాల్లో ఓటర్ల ఆసక్తి చూపించకపోవటమే కారణమని అనుకోవచ్చు. రెండు 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. మొత్తం మీద 50% పోలింగ్ దాటలేదు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 44.75% పోలింగ్ నమోదైంది. తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లో 48.48% పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే 3.73% ఓటింగ్ పెరిగింది. పాతబస్తీ ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపించింది. చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా ప్రాంతాల్లో 50% పైగా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. మలక్పేటలో మజ్లిస్ కార్యకర్తలు ఇంటింటికి వచ్చి తలుపులు బాది ఓటింగ్ కు తరలి రావాలని కోరినా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 2019 ఎంపీ ఎన్నికల్లో 46.26% ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో పోలింగ్ శాతం 49.04కు పెరిగింది. సికింద్రాబాద్ లో గత ఎంపీ ఎన్నికల కంటే 2.78% ఓటింగ్ పెరిగింది. అక్షరాస్యతతో పాటు సంపన్నులు అధికంగా నివాసం ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. నాంపల్లి, ముషీరాబాద్, సనత్ నగర్ ప్రాంతాల్లోనూ పోలింగ్ అంతంత మాత్రమే. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గత 2019 ఎన్నికల్లో 45.65% ఓట్లు పోలయ్యాయి. ఈసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 48.91%కి పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతాలను చూస్తే ఏపీకి వెళ్లిన ఓటర్ల ప్రభావం కాదని అంచనా వేసుకోవచ్చు. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసిన తర్వాత చాలా మందికి డబుల్ ఓట్లు తగ్గిపోయాయి. కానీ పూర్తిగా కాదు. పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణం పాతబస్తీలో ప్రజలకు అవగాహన పెంచలేకపోవటం. పాతబస్తీలో ఏ పార్టీ కూడా ప్రచారం కూడా చేయలేదు. అసలు ఎన్నికలు జరుగుతున్నాయని కూడా చాలా మంది ఓటర్లకు తెలియదు. మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కనీసం ఎన్నికల్లో మేనిఫెస్టోను కూడా విడుదల చెయ్యరు. ప్రచారం ఎలాంటి హామీలు ఇవ్వకుండానే గల్లీ లీడర్ల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఓటర్లను చైతన్యవంతులను చేస్తే వారు నిలదీస్తారనే భయంతో పాటు మజ్లిస్ వ్యతిరేక ఓటు పడుతుందని వారు అస్సలు ఎన్నికల గురించి ఎవ్వరికీ చెప్పరని అంటారు. పాతబస్తీలో నిరక్షరాస్యత, నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి హైదరాబాద్ నగర ఓటర్ల జాబితాలో డబుల్ ఓటింగ్, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించకపోవటం మరో కారణం. ఓటర్ల జాబితాలో పేరున్న వృద్ధులు మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించకపోవడంతో ఓటింగ్ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా పాతబస్తీలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే సులువుగా పోలింగ్ శాతం పెరుగుతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేసేవారు లేరు. హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ఎక్కువ మంది వలస ప్రజలు ఉండడం కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపిస్తోంది. అందుకే ఓటర్ జాబితాలో ఉన్న వారిలో సగం మంది ఓటేసినా భారీ పోలింగ్ జరిగిందని అనుకోవలసి వస్తోంది. subscribe to KTV Telugu. KTV Telugu channel.